రివ్యూ ఆఫ్ సూ ఫ్రమ్ సో అంటే సులోచన ఫ్రమ్ సోమేశ్వరం అని. మనకు తెలిసిన నోన్ ఫేస్ రాజ్బీ శెట్టి ఇంపార్టెంట్ రోల్ చేసిన ఈ హారర్ కామెడీ జోనర్ జూలై 25th రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. సో తెలుగు డబ్ చేసి లాస్ట్ 2 days నుంచి ఫాస్ట్గా ప్రమోషన్స్ చేసి రిలీజ్ చేశారు. చాలామందికి ఇది రిలీజ్ అవుతుందని తెలిసి ఉండకపోవచ్చు. ఎనీవేస్ ఇంకా మ్యాటర్లోకి వెళ్ళిపోతే ట్రైలర్ చూశాను, నాకు అంత అనిపించలేదు. పోనీ మూవీ అయినా ఇంప్రెస్ చేస్తుందేమోనని చాలా ఆశలే పెట్టుకున్నా, కానీ యాజ్ యూజువల్ డిసప్పాయింట్ చేసింది. యాక్చువల్గా ఒరిజినల్ లాంగ్వేజ్ నుంచి ఎంటర్టైన్మెంట్ని నమ్ముకుని డబ్ చేసిన సినిమాలు చాలా రేర్గా హిట్ అవుతుంటాయి. ఎందుకంటే ఒరిజినల్లో ఒక రియల్ ఫ్లేవర్ ఉంటుంది, డబ్బింగ్లో మ్యాక్సిమం టైమ్స్ అది ఫేడ్ అవుట్ అయిపోద్ది. ఈ మూవీలో అదే ఇష్యూ జరిగింది అనుకుంటున్నా. కథలో సోల్ పాయింట్ వేరే ఉన్నా కూడా 90% నవ్వించాలని ఇంటెన్షన్తోనే సినిమా తీశారు. టు బీ హానెస్ట్ నేనైతే జస్ట్ 1-2 చోట్ల తప్ప ఇంకెక్కడ నవ్వలేదు. అది కూడా కామెడీ డైలాగ్స్ వల్ల కాదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ వల్ల. ముఖ్యంగా రాజ్బీ శెట్టి ప్రెజెన్స్లో కొంచెం ఫన్ ఎక్స్పీరియన్స్ చేశా. దీని బేసిక్ ప్లాట్ వచ్చి ఒక విలేజ్లో ఉన్న కుర్రోడికి దెయ్యం పడుతుంది. ఆ దెయ్యాన్ని విడిపించడానికి ఊరు ప్రజలు ఎంత కష్టపడ్డారనేదే సినిమా కథ. మూవీ మొదలైన 30 minutes వరకు అసలు కథలోకి ఎంటర్ అవ్వకుండా ఒకరి తర్వాత ఒకరు క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అని, లవ్ ట్రాక్ అని, పెళ్లిల్లో డ్యాన్సులు, ఈ హంగామతోనే నెట్టుకొచ్చేసారు. బట్ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే సెకండ్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే స్టేజ్ నుంచి కథ ఎమోషనల్ యాంగిల్కి షిఫ్ట్ అవడం చాలా ఫ్రెష్గా అనిపించింది. రైటింగ్ అంటేనే ఆల్వేస్ యూనిక్, దాని మీద ఎటువంటి డిబేట్ పెట్టక్కర్లే. ఇందులో దెయ్యం ఎందుకు వచ్చిందనే దానికి చాలా మంచి జస్టిఫికేషన్ ఉంటుంది. దీన్ని ఎమోషనల్ యాంగిల్లో ఇంకా బాగా చెప్పొచ్చు, కానీ సర్ఫేస్ లెవెల్లోనే టచ్ చేశారు. కాన్సెప్ట్ పరంగా కొత్తగా అనిపించింది, బట్ ఎంజాయ్ చేసేంత అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేయలేదు. మేబీ ఆ ఆర్టిస్టులు ఎవరో మనకు అంత తెలియకపోవడం వల్ల కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అయ్యి ఉండొచ్చేమో. ఆడియన్స్కి అయితే అందరూ వాళ్ళే కాబట్టి సూపర్ హిట్ చేసి పడేశారు. ఇంకా టెక్నికల్ పరంగా నాకు మ్యూజిక్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సినిమాటోగ్రఫీ నార్మలే, బ్యాక్డ్రాప్ అంటేనే ఆ చెట్లు, పెంకుటిల్లు, చెరువులు, వీటి వల్ల అథెంటిక్ ఫీల్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వగలుగుతాం. ఇది వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో చెప్పడానికి ఎంతకన్నా ఏం లేదు, చిన్న చిన్న జోకుల్ని, ఎక్స్ప్రెషన్స్ని విపరీతంగా ఎంజాయ్ చేసే ఒక సెట్ అయిన ఆడియన్స్ కోసం ఈ సినిమా. నాలాగా ప్రాపర్ జోక్ అయితే నేను అవుతాను, నాకు ఆశ గ్రంథులు తక్కువ ఉంటాయనే వాళ్ళు దీనికి దూరంగా ఉంటే బెటర్, లేదంటే డిసప్పాయింట్ అవుతారు. అండ్ వెళ్ళాలో వద్దా మీ ఇష్టం. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. See you in the next video. Take care friends and thank you.